హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి స్క్రైబీ.com. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు స్క్రైబీ.com అని రివ్యూస్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి జెన్యూన్గా పే అవుట్ ఇస్తుంది. సో దీంట్లో వర్క్ ఏంటో అసలు వర్క్ ఎలా చేయాలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేమెంట్ ఎలా తీసుకోవాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎంత టైం వరకు వర్క్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుందో కూడా నేను ఎస్టిమేట్ చేసి చూపిస్తాను. అండ్ మీరు వచ్చేసి ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మీరు ఏ టైం పడితే ఆ టైంలో వర్క్ చేసేసుకోవచ్చు. మీరు నైట్ టైంలో ఫ్రీగా ఉంటే నైట్ టైంలో వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా వర్క్ చేయొచ్చు. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా వర్క్ చేసేసుకోవచ్చు దీనికి. అండ్ మీరు వర్క్ చేసే టైంని బట్టి మీకు వచ్చేసి అమౌంట్ వస్తుంది. మీరు ఎక్కువసేపు వర్క్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది, తక్కువసేపు వర్క్ చేస్తే తక్కువ అమౌంట్ వస్తుంది. సో నేను క్లియర్గా చూపిస్తాను. సో దీంట్లో వర్క్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఆడియో వినాలి, ఆడియో వినేసి మీరు వచ్చేసి దాన్ని టైప్ చేయాలి. టైపింగ్ జాబ్ అన్నట్టు ఇది ఒకటి. సో ఇది వచ్చేసి టైపింగ్ జాబ్ లాగా. సో మీరు క్లియర్గా చూసేసుకోండి. ఇక్కడ ఆడియో ఆర్ వీడియో ట్రాన్స్క్రిప్షన్ అనేసి ఉంది. ఇలా గూగుల్లో స్క్రైబీ.com అని సెర్చ్ చేయగానే ఇలా వచ్చేసి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఏం టచ్ చేయకూడదు. ఇది వచ్చేసి క్లయింట్స్కి, దీంట్లో వర్క్ ఇచ్చే క్లయింట్స్కి ఇది వచ్చేసి నేను సైన్ అప్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ దీంట్లో క్లయింట్స్ వచ్చేసి పేమెంట్ చేసి వీళ్ళకి వర్క్ ఇస్తారు. వీళ్ళు వచ్చేసి మనం ఆ వర్క్ చేస్తే వీళ్ళు వచ్చేసి మనకు పేమెంట్ ఇస్తారు. సో దీంట్లో అలా ఉంటుంది వర్క్ వచ్చేసి. సో నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తా చూడండి. కన్వర్ట్ స్పోకెన్ ఆడియో టు టెక్స్ట్ అని ఇచ్చారు. ఇది వచ్చేసి వర్క్ క్లయింట్స్కి మాత్రమే ఇది. సో మీరు ఎక్కడ టచ్ చేయకుండా ఇలా కింది వరకు వచ్చేసేయండి. కింది వరకు వచ్చాక ఇక్కడ చూడండి, జాయిన్ స్క్రైబీ యాస్ ఎ ట్రాన్స్క్రైబర్ అని ఉంది చూసారా. ట్రాన్స్క్రైబర్ అంటేనే అది ఆడియో టు టెక్స్ట్ కన్వర్ట్ చేయడం. మీరు ఆడియో హెడ్సెట్స్ పెట్టుకొని ఆడియో వినాల్సి ఉంటుంది. ఆడియోని వచ్చేసి మీరు టెక్స్ట్లా కన్వర్ట్ చేయొచ్చు. దీంట్లో ఈ వర్క్ వచ్చేసి మొబైల్లో చేయొచ్చు, ల్యాప్టాప్లో చేయొచ్చు. మీకు ఏది ఉంటే దాంట్లో చేసేసుకోవచ్చు. మొబైల్లో చేస్తే డెస్క్టాప్ సైట్ పెట్టి చేసేయండి వర్క్. సో ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సైన్ అప్ యాజ్ ఎ ట్రాన్స్క్రైబర్, సెటప్ పేపాల్ అకౌంట్ అండ్ టేక్ ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అని ఇచ్చేసారు. మీకు దీంట్లో వచ్చేసి పేమెంట్ తీసుకోవడానికి పేపాల్ అకౌంట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ఫ్రీలాన్స్ ట్రాన్స్క్రిప్షన్, వర్క్ అట్ యువర్ కన్వీనియన్స్ అండ్ ఎర్న్ $5 to $20 per audio hour. We provide automated transcript to save your around 60% of the typing effort అని ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తారు, ఆల్రెడీ ఎడిట్ చేసినవి. సో అవి వచ్చేసి మీకు టైం కొంచెం సేవ్ అవుతుంది. సో మీరు పర్ అవర్కి $5 నుండి $20 వరకు ఏం చేయొచ్చు దీంట్లో ఆడియో టు టెక్స్ట్ కన్వర్ట్ చేస్తూ. అండ్ ఇక్కడ నో అబ్లిగేషన్స్, మంత్లీ కమిట్మెంట్స్, విత్డ్రావల్ లిమిట్స్ అని ఇచ్చారు. అబ్లిగేషన్స్ ఎలాంటివి ఉండవు, మంత్లీ కమిట్మెంట్స్ అని ఉండవు. ఇంతవరకు వర్క్ చేయాలి, మీరు ఇలా ఇన్ని వర్క్ చేయాలి అని ఏమి ఉండవు. కమిట్మెంట్స్ మీ ఇష్టం. విత్డ్రావల్ లిమిట్స్ ఏమి ఉండవు. మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తే అంత విత్డ్రా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు స్క్రైబీ, ప్లీజ్ ఫిల్ అవుట్ ద ఫామ్ టు గెట్ స్టార్టెడ్ అని ఇచ్చేసారు. ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి, పాస్వర్డ్ ఇవ్వండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసేయండి, అకౌంట్ టైప్ ఇవ్వండి. మనం ట్రాన్స్క్రైబర్గా జాయిన్ అవుతున్నాం కాబట్టి ట్రాన్స్క్రైబర్గానే ఉంటుంది. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి ఇలా సైన్ అప్ చేసేసుకోండి. ఇక్కడ 2 బాక్సెస్ సెలెక్ట్ చేసేసి సైన్ అప్ చేసేసుకోండి. నేను ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర మీకు వచ్చేసి ఒక క్యాప్చా వచ్చింది, క్రాస్ బాక్స్ అనేసి. మీరు ఇలా క్యాప్చా చేయాల్సి ఉంటుంది. వెరిఫై అయిపోయింది. ఇక్కడ 2 బాక్సెస్ చెక్ చేసేయండి అండ్ సైన్ అప్ చేసేసుకోండి. అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, వీ హ్యావ్ సెంట్ యూ అన్ ఈమెయిల్ ఫర్ వెరిఫికేషన్ అని ఇచ్చారు. నాకు ఈమెయిల్ వస్తుంది, నా ఈమెయిల్కి వచ్చింది. నాకు ఇక్కడ చూడండి, ఈమెయిల్ వచ్చేసి వచ్చింది. ఇక్కడ ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయింది. హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ అస్ అని వచ్చి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఇది వచ్చేసి నేను గూగుల్ అని ఇచ్చేస్తున్నాను. అప్డేట్ చేసేయండి. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వెరిఫైయింగ్ యువర్ ఈమెయిల్, ప్రొసీడ్ టు సెటప్ యువర్ అకౌంట్ అని ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వెరిఫైయింగ్ ఈమెయిల్ అని వచ్చింది. సో ఇక్కడ వచ్చింది చూడండి, ప్లీజ్ సెటప్ యువర్ పేపాల్ అకౌంట్ ప్రియర్ టు టేకింగ్ ద టెస్ట్ అని ఇచ్చారు. దీనికి ఒక టెస్ట్ ఉంటుంది, స్మాల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వీళ్ళు. మనం ఆడియో వినేసి
దాన్ని టెక్స్ట్‌గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెక్స్ట్‌లో మనం క్వాలిఫై అయితే దీంట్లో వచ్చేసి మనకు వర్క్ రెగ్యులర్‌గా ఉంటుంది. సో, ఇన్‌స్ట్రక్షన్స్ చూడండి క్లియర్‌గా. మీరొచ్చేసి దీనికి వర్క్ ఏంటంటే మీకు మెయిన్‌గా కావాల్సింది కాన్సంట్రేట్ చేయండి. కాన్సంట్రేట్ చేస్తే మీరు ఈజీగా మనీ ఎర్న్ చేయగలరు దీని నుండి. హెడ్‌సెట్స్ వచ్చేసి మంచి క్లియర్‌గా ఉన్నవి చేసేసుకొని మంచిగా వినండి. విని ఒక 2, 3 టైమ్స్ విని మీరొచ్చేసి టైప్ చేస్తూ ఉండండి. అప్పుడు మీరు తొందరగా అప్రూవ్ అయిపోయి మీకొచ్చేసి క్వాలిఫికేషన్ మీరొచ్చేసి వర్కొస్తుంది. Click on Login to PayPal button to allow us to check the verified status of your PayPal account. A verified PayPal account linked with a bank account or credit card is a necessary requirement అని ఇచ్చారు. పక్కాగా దీనికొచ్చేసి మీరు టెస్ట్ రాయాలి అని అంటే పేపాల్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. సో, పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు క్రియేట్ చేయడం రాకపోతే మీరు వచ్చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో, బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో దాంట్లో వచ్చేసి అది ఎక్కువగా అన్ని ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్‌ది కాబట్టి ఇంటర్నేషనల్ పేమెంట్స్ తీసుకోవడానికి పేపాల్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది ఫ్యూచర్‌లో కూడా. సో, నేనొచ్చేసి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. If your account is verified, we will ask you some additional details. Please submit it here. Complete the PayPal account setup అని ఇచ్చారు. లాగిన్ ఇక్కడ వచ్చేసి ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో, ఇది వచ్చేసి మీరు ఫస్ట్ స్కైబీలో సైన్ అప్ అయ్యే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని దాంట్లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేసుకోండి. పేపాల్‌ని ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేసుకొని పేపాల్ అకౌంట్ ఇక్కడ వచ్చేసి మీరు టెస్ట్ అని ఉంటుంది చూసారా? టెస్ట్ దగ్గర పేపాల్ అకౌంట్ ఖచ్చితంగా అడుగుతుంది. లాగిన్ చేసేసుకొని మీరు వచ్చేసి దీనికి కనెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు వచ్చేసి డైరెక్ట్‌గా పేమెంట్ పేపాల్‌కి వస్తుంది. పేపాల్ నుండి మీరు వచ్చేసి డైరెక్ట్‌గా మీ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చేసి నేను ఇంట్రడక్షన్ చూపిస్తాను చూడండి. దీంట్లో వర్క్ ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడు చెప్తాను. శాంపుల్ వర్క్ వచ్చేసి ఓవర్‌వ్యూ చూడండి. హోమ్ బేస్డ్ జాబ్ వర్క్ అట్ యువర్ కన్వీనియన్స్ ఇచ్చారు. $5 to $25 పర్ ఆడియో హవర్. పే రేట్ అని ఇచ్చారు. యూఎస్‌డి అంటే అమెరికన్ డాలర్స్. ఇవి వచ్చేసి షార్ట్ ఫైల్స్ 10 మినిట్స్ ఆర్ లెస్ అని ఇచ్చారు. షార్ట్ ఫైల్సే ఉంటాయి. 10 మినిట్స్ అంతకంటే తక్కువే ఉంటాయి. 2 అవర్స్ టాట్ ఫర్ ఈచ్ ఫైల్ అని ఇచ్చారు. ఫ్రీ ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్ట్ టు సేవ్ అరౌండ్ 60% ఆఫ్ టైపింగ్ ఎఫర్ట్ అని ఇచ్చారు. గెట్ రివార్డెడ్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్, బికమ్ ఏ రివ్యూవర్ ఆర్ ప్రూఫ్ రీడర్ క్యూసీ అని ఇచ్చారు. సో, మీకు వచ్చేసి గుడ్ పర్ఫార్మెన్స్కి కూడా మీకు రివార్డ్ ఉంటుంది దీంట్లో. మంత్లీ బోనస్ ఆఫ్ $5 ఫర్ ఎవ్రీ 3 అవర్స్ కంప్లీటెడ్ అని ఇచ్చారు. దీంట్లో బోనస్ కూడా పే చేస్తారు వీళ్ళు వచ్చేసి. నో అబ్లిగేషన్స్, నో మంత్లీ కమిట్మెంట్స్ ఆర్ విత్డ్రావల్ లిమిట్స్ అని ఇచ్చారు. వీ డోంట్ అసైన్ ఫైల్స్, యూ గెట్ టు ప్రివ్యూ అండ్ చూస్ ద ఫైల్ టు వర్క్ అని ఇచ్చారు. సో, వీళ్ళు వచ్చేసి మీకు అసైన్ చేయరు ఏ ఫైల్ కూడా. మీరు వచ్చేసి మీరే ఫైల్ సెలెక్ట్ చేసేసుకొని వర్క్ చేసేసుకోవచ్చు. దీంట్లో బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి. సో, ఇంట్రడక్షన్ ఇచ్చేసారు. మీరు క్లియర్‌గా చూసేసుకోవచ్చు అన్నీ. రిక్వైర్మెంట్స్ ఇచ్చారు చూడండి. గుడ్ కాంప్రహెన్షన్ ఆఫ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ క్లియర్‌గా వస్తే సరిపోతుంది. ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ కన్వర్జేషన్స్ అని ఇచ్చారు. కన్వర్జేషన్ మీకు వచ్చి ఉండాలి ఇంగ్లీష్‌లో. ఎబిలిటీ టు అప్లై కాంటెక్స్ట్ అండ్ ఐడెంటిఫై మిస్టేక్స్ అని ఇచ్చారు. ఏ వెరిఫైడ్ పేపాల్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ అని ఇచ్చారు కానీ మీ మొబైల్‌లో కూడా వర్క్ చేసేసుకోవచ్చు. డెస్క్‌టాప్ సైట్‌లో పెట్టుకొని హెడ్‌ఫోన్ ఆర్ హెడ్‌సెట్ ఖచ్చితంగా ఉండాలి. లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఫైర్‌ఫాక్స్, క్రోమ్ ఆర్ సఫారీ వెబ్ బ్రౌజర్ అని ఇచ్చారు. మీరు మొబైల్‌లో క్రోమ్‌లో డైరెక్ట్‌గా వర్క్ చేసేసుకోవచ్చు. అడిషనల్లీ ద కోర్ స్కిల్ వి లుక్ ఫర్ ఈస్ అబిలిటీ టు కరెక్ట్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్ట్స్. స్క్రైబీ విల్ నాట్ be a good fit if you are looking for typing only jobs. Please note that we cannot process PayPal accounts from resident of California, US as we are not AB5 complaint as of now వచ్చారు. మీరు ఎవరైనా యూఎస్ నుండి కాలిఫోర్నియా నుండి ఉంటే వీళ్ళు వచ్చేసి పేపాల్ అకౌంట్స్ యాక్సెప్ట్ చేయరంట. వెరిఫైడ్ పేపాల్ అకౌంట్ అని ఇచ్చారు. వెరిఫైడ్ పేపాల్ అకౌంట్ ఉండాలి. మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లింక్ చేశాక వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అవర్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫాలోయింగ్ స్టెప్స్: ఫైల్ స్ప్లిట్టింగ్, ట్రాన్స్క్రిప్షన్, రివ్యూ, ప్రూఫ్ రీడింగ్, క్వాలిటీ చెక్ అని ఇచ్చేసారు. మీరు ఇవన్నీ క్లియర్‌గా చూసేసుకోవచ్చు. పేమెంట్స్ ఇచ్చారు చూడండి. $5 to $25 పర్ ఆడియో అవర్ అని ఇచ్చేసి వి పే బై ఆడియో అవర్ అండ్ నాట్ ద యాక్చువల్ టైమ్ స్పెంట్ వర్కింగ్ ఆన్ ఇట్. వీళ్ళు వచ్చేసి పేమెంట్ ఎలా ఇస్తారంటే మీరు ఎన్ని ఆడియోస్ కంప్లీట్ చేస్తే అంత పేమెంట్ ఇస్తారంట వీళ్ళు. ద పేమెంట్ ఆఫ్ 6-minute ఫైల్ దేర్ఫోర్ క్యాన్ వేరీ ఫ్రమ్ $0.5 to $2.50 అని ఇచ్చారు. సో, 6-minute ఫైల్‌కి వచ్చేసి $2.5 దాకా వస్తుంది. అంటే 150 ఇండియన్ రూపీస్ వచ్చేసి ₹150 వరకు వస్తుంది. జస్ట్ 6 మినిట్స్ వర్క్ చేస్తే ₹150 మీ అకౌంట్‌లో పడిపోతుంది. ద ఎర్నింగ్స్ ఆర్ క్రెడిటెడ్ టు scribe.com అకౌంట్ వన్స్ యువర్ సబ్మిషన్ ఈస్ రివ్యూడ్ అండ్ ఇట్ అక్యుములేట్స్ దేర్. ఇట్ క్యాన్ బి విత్‌డ్రాన్ టు యువర్ పేపాల్ అకౌంట్ ఎనీ టైమ్.
ఎనీ టైమ్ మీరు వచ్చేసి పేపాల్ అకౌంట్కి విత్డ్రా చేసేసుకోవచ్చు. యూ హ్యావ్ టు సబ్మిట్ ఏ విత్డ్రావల్ రిక్వెస్ట్ ఫర్ దాట్. ఈ రిక్వెస్ట్ పెడితే మీకు వచ్చేసి అప్రూవ్ అయిపోయి మీ అకౌంట్లో మీ పేపాల్ అకౌంట్లో పడిపోతుంది. దేర్ ఇస్ నో మినిమం విత్డ్రావల్ లిమిట్. మినిమం విత్డ్రావల్ లిమిట్ ఏమి ఉండదు. మీరు $1 అయినా కానీ మీరు వచ్చేసి పేపాల్కి సెండ్ చేసేసుకోవచ్చు. ద ఫండ్స్ విల్ బీ సెండ్ టు యువర్ పేపాల్ అకౌంట్ ఇన్ 1 బిజినెస్ డే. 1 డేలోనే మీకు పేమెంట్ వచ్చేస్తుంది. దేర్ ఆర్ నో అప్లికేషన్స్ ఆర్ ఎనీ అదర్ ఛార్జెస్ అని ఇచ్చారు. ఛార్జెస్ ఏమి ఉండవు. సో బోనస్ ఇచ్చారు చూడండి, $5 ఇస్తారంట ఎవ్రీ మంత్. 3 అవర్స్ కంప్లీటెడ్ ఈచ్ మంత్. ఒక 3 అవర్స్ కంప్లీట్ చేస్తే ఈచ్ మంత్ $5 అంటే మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అన్ని డాలర్స్ ఇచ్చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మీరు బోనస్ కూడా క్లియర్గా చూసేసుకోవచ్చు. చాలా మ్యాటర్ ఉంది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 1 అవర్ పడుతుంది. సో మీరు వచ్చేసి క్లియర్గా చూసేసుకోండి. అన్ని రిఫరల్ అండ్ అఫిలియేట్ ఇచ్చారు. మీరు అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా చేసేసుకోవచ్చు. మీరు రిఫర్ చేస్తే మీకు వచ్చేసి 5% అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఇది వచ్చేసి రిఫరల్ లింక్ కూడా ఇస్తారు. ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్ట్ ఇచ్చారు చూడండి. వి ఆల్సో ప్రొవైడ్ అన్ ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్ట్ విత్ ఈచ్ ఫైల్. ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్ట్ ఈస్ మెషిన్ జనరేటెడ్ అని ఇచ్చారు. మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. మిస్టేక్స్ ఉండవు, మిస్సింగ్ వర్డ్స్ ఉండవు, మిస్సింగ్ ఆర్ ఇన్కరెక్ట్ పారాగ్రాఫ్ బ్రేక్స్ ఉండవు. సో ఇవన్నీ మీరు క్లియర్గా చూసేసుకోండి. సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సైన్ అప్ తర్వాత కన్ఫర్మ్ మెయిల్ చేయాలి, సెటప్ పేపాల్ చేసేసుకోవాలి, సబ్మిట్ టెస్ట్ ఫైల్ చేయాలి. తర్వాత సర్టిఫైడ్ అయితే మీరు వర్క్ చేసేసుకోవచ్చు యాజ్ యూజువల్. సో మీరు పోస్ట్ సర్టిఫికేషన్, పర్ఫార్మెన్స్ ట్రాకింగ్, పొటెన్షియల్ ఎర్నింగ్స్ చూడండి, పొటెన్షియల్ ఎర్నింగ్స్ చూడండి. మీరు వర్క్ చేసిన కొద్దీ మీకు వచ్చేసి వర్క్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పేమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు జాబ్ చేస్తే ఎలా మీకు ప్రమోషన్ వస్తుందో దీంట్లో కూడా అలాగే. ఓన్లీ ట్రాన్స్క్రిప్షన్ వర్క్ చేసే వాళ్ళకు పొటెన్షియల్ మంత్లీ ఎర్నింగ్స్ వచ్చేసి $200 నుండి $300 వస్తాయి. ట్రాన్స్క్రిప్షన్ అండ్ రివ్యూస్ చేసే వాళ్ళకు $300 నుండి $500 వస్తాయి. ట్రాన్స్క్రిప్షన్ రివ్యూస్ అండ్ ప్రూఫ్ రీడింగ్ చేసే వాళ్ళకు $500 నుండి $700 వస్తాయి. ట్రాన్స్క్రిప్షన్ రివ్యూస్, ప్రూఫ్ రీడింగ్ అండ్ క్యూసీ చేసే వాళ్ళకు $700 నుండి $1000 వరకు వస్తాయి. సో మీరు ఈజీగా వర్క్ చేసేసుకొని ఏం చేసేసుకోండి. దీంట్లో వచ్చేసి గైడ్లైన్స్ ఇచ్చారు, మీరు క్లియర్గా చూసేసుకోండి. అన్నీ ఇలా గైడ్లైన్స్ చూసేసుకొని వర్క్ చేయండి. డు నాట్ వయలేట్ దీస్ రూల్స్ అని ఇచ్చారు. సో మీరు క్లియర్గా చదివేసుకోవచ్చు. ఇవి శాంపుల్ చూడండి. ఇక్కడ ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ ఎ శాంపుల్ ట్రాన్స్క్రిప్ట్ విచ్ ఇలిస్ట్రేట్స్ ద ఫార్మాటింగ్ రిక్వైర్డ్ ఫర్ రా ట్రాన్స్క్రిప్ట్స్. ప్లీజ్ నోట్ ద ఫాలోయింగ్. దెర్ ఈస్ నో స్పీకర్ ట్రాకింగ్. ఎగ్జాంపుల్ interview or interview person 1, person 2, etc. There is also no time codes. Both of these are not required for రా ట్రాన్స్క్రిప్ట్ అని క్లియర్గా ఇచ్చేసారు. మీరు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక ఆడియో ఇచ్చారు చూడండి. మీకు వచ్చేసి కూడా వర్క్ ఇలానే ఉంటుంది. ఇలా ఒక ఆడియో ఇస్తారు. ఇలా చాలా ఆడియోస్ ఉంటాయి. మీరు వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసేసుకొని అక్కడ ఆడియోలో మీకు ఏం వినిపిస్తుందో ఇది వచ్చేసి మీరు టకాటక్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అంతే. సో మీరు ఈజీగా టైప్ చేసేసుకొని ఏం చేసేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ ఆడియో వచ్చేసి ఇలా క్లిక్ చేయండి, ఇలా అయిపోతుంది. Hello? Yes, Rajiv, can you hear me? Yeah, I can hear you. Hi, this is Austin from Taipei, Taiwan. Hi, Austin. How are you? Yeah, fine. మీరు వింటున్నారా? వినిపిస్తుందా? ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు ఆడియో వచ్చేసి క్లియర్గా వినండి. Introduce yourself as open source license, but I assume that your company might use open source to. సో మీరు క్లియర్గా విన్నారా? ఇలా వచ్చేసి మీరు ఇలా టైప్ చేయాల్సి ఉంటుంది. వర్క్ వచ్చేసి ఇదే ఉంటుంది. సో ఇలా టైప్ చేస్తూ ఎర్న్ చేసేసుకోండి. ఇది వచ్చేసి కంప్లీట్ టైపింగ్ జాబ్. మీరు వచ్చేసి ఇంకా వర్క్ చేస్తున్న కొద్దీ మీకు వచ్చేసి బోనస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో వచ్చేసి. సో వర్క్ చేసేసుకొని ఏం చేసేసుకోండి. ఇక్కడ టర్మ్స్ ఇచ్చారు, టర్మ్స్ కూడా చూసేసుకోవచ్చు. ఇచ్చారు చూసేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటుంది. మీరు వచ్చేసి చూసేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ని ఉంటాయి చూడండి. ఇన్ని వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసేసుకొని ఇక్కడ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారో రాసేయండి. పేపాల్ అకౌంట్ పెట్టేసి రాసేసాక మీరు వచ్చేసి అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయ్యాక మీరు యాజ్ యూజువల్ వర్క్ చేసేసుకొని ఏం చేసేసుకోండి. ఇది వచ్చేసి పక్కాగా జెన్యున్గా పేమెంట్ ఇస్తుంది. మీరు వర్క్ చేసినంత మీకు పేమెంట్ వస్తుంది అండ్ బోనస్ కూడా ఉంది దీనికి. సో ఇది వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. సో వర్క్ చేసేసుకొని ఎర్న్ చేసేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఎర్నింగ్ సైట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.